ఇక్కడ మొదట నేను విజ్ఞాన దర్శిని ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నా. ఐఎమ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ విజ్ఞాన దర్శిని. ఉమ్, రెండో అంశం ఏంటంటే అండి, ఇప్పుడు సార్ ఏదైతే మురళీకృష్ణ గారు ఏదైతే చెప్తున్నారో ఉమ్, దానికి కారణాలు కూడా వారికి తెలిసి ఉంటే బాగుండేది. అంటే మన నర్వస్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ నర్వస్ సిస్టమ్ లో వాలంటరీ రిఫ్లెక్షన్స్, ఇన్వాలంటరీ రిఫ్లెక్షన్స్ అని ఉంటాయని, ఆ నర్వస్ సిస్టమ్ జరిగే పని విధానంలో చాలా ఉంటాయి అనేది నాకు తెలియాలి. ఎందుకంటే ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కూడా కాదు, ఈ రోజు జరుగుతుంది కూడా కాదు. ఇది మనం గమనిస్తే మా ఊర్లలో వారు ఇప్పుడు కొత్తగా పట్టుకున్నారేమో గానీ, మా ఉమ్, ఊర్లో మా అమ్మమ్మలు, మా వాళ్ళు చాలా మంది చాటలో బియ్యం పోసి చెయ్యిలా పెట్టి ఉమ్, అల్లు పట్టడం అంటారు, తక్కినం పట్టడం అంటారు. ఆ చెయ్యి ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు కల్కి దాంట్లో చేరాలంటే, ఆశ్రమంలో చేరాలంటే వాళ్ళు కొన్ని అవి కార్యక్రమాలు జరిపేటప్పుడు 2 పాదుకలు అక్కడ పెట్టి వాటి మీద మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఇలా పెట్టుకుంటే అవి కదిలితే అని చెప్పేవాళ్ళు. ఇట్లాంటివి అనేక రకాల అంశాలు. ఇది ఇప్పుడు ఉమ్. ఈ చెప్పు, ఆ మేకులు ఇలా పట్టుకోవడం ఇవన్నీ వచ్చినాయి. వీటికి సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఇదేదో మంత్రం చదివితేనో, మంత్రం చదవకపోతే, మంత్రం చదివితే తిరగడం, మంత్రం చదవకపోతే తిరగడం, ఇంకేదైనా మంత్రం చదివితే రివర్స్ తిరగడం, ఇవి ఉండవు. సో వీటన్నిటికీ సైంటిఫిక్ కారణాలు మేము ప్రాక్టికల్ గా చేసి చూపెట్టిన. నేను ఇప్పుడు డ్రైవింగ్ లో వచ్చి మీరు సడన్ గా అన్నారు కాబట్టి నేను దాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టలేకపోతే, వారు అన్నట్టు వారిని రమ్మనండి, మన ముందు చేయమనండి, దానికి కారణాలు మనం చెప్దాం. వాళ్ళే ఉమ్. ఎవరైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. నేను ఇంకా ఒక అంటే చెప్పే అది కాదు, కాదు. నేను ఇంకా అంటే నేను రమేష్ చాలా గారు, ఇక్కడ వరకు చెప్పు తిరగటం కాదు, ఇక్కడ చెప్పు తిరగటం విషయం కాదు. ఆ చెప్పు నేను తిరిగినటువంటి అంటే ఏ విషయానికైతే తిరిగిందో అది నిజమా కాదా? చెప్పుని ఎలాగైనా అప్పుడు మనం తిప్పేస్తాం. అంటే ఒక అంశం అండి, వారు చెప్పింది ఉంది ఉమ్, కదా, మనం ఒక పని ఉమ్, చేద్దాం. ఏదో దొంగతనం జరిగినప్పుడు, ఏదన్నా హత్య జరిగినప్పుడు ఉమ్, వారిని తీసుకొచ్చి అక్కడ నిలబెడదాం. నేను ఉమ్, కూడా ఇప్పుడు ఇట్లాంటి ఇంకా అనేక రకాల ప్రయోగాలు చేస్తానగా చేసి చూపెడదాం. కానీ లైవ్ లో కూడా చేసి చూపెడదాం ఆ సందర్భంలో. అయితే వారు అన్నట్టు పట్టుకొని ఆడ నిలబెడదాం. ఉమ్, నిలబెట్టి వారు కనుక అది చెప్పగలిగితే కరెక్ట్ గా, పోలీస్ ఉమ్, డిపార్ట్మెంట్ లో ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎత్తేయమని చెప్తాము. ఏది ఉమ్. అవసరం లేదు. వీరిని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి అడ్వైజర్ గా పెట్టమందాము. ప్రతి దొంగతనాన్ని, ప్రతి హత్యని పట్టుకోవచ్చు కదా. హంతకులు ఎవరు, మనకి ఎందుకండి ఇంత అదే. సమస్యలు? అవును. సో వీ నేను విల్ నేను కూడా. రికమెండ్, గవర్నమెంట్ ముందు ధర్నా చేద్దాం, పికెటింగ్ చేద్దాం. మనమే కెమెరాలన్నీ పట్టుకొని పోయి కూర్చుందాం. ఎందుకు మా ఉమ్, మురళీకృష్ణ గారిని ఇంత బాగా మీకు ఇంత ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా కూర్చోబెట్టి జస్ట్ ఒక చెప్పు మేకిస్తే కనిపెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఇంత రిస్క్ మీకెందుకు? ఆ కోర్టులలో, చట్టాలలో నిలబడి ఇంత అదేంది ఫోరెన్సిక్ వెళ్ళి, ఆ క్లూస్ టీమ్ వెళ్ళి ఇవన్నీ సేకరించి, ఆ సీసీటీవీ కెమెరాలు ఎమ్మడబడి ఇటు పోయి ఇవన్నీ రిపోర్ట్స్ తెచ్చుకోవడము, ఇవన్నీ అవసరమా? ఏముంది, సింపుల్ గా ఒక చెప్పు అవును. నేను మేకు కూడా అదే కదా. అడిగాను. సింపుల్ సింపుల్ థింగ్ అడిగాను నేను ఆయన్ని. నేను జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో పుట్టానో చెప్పుపై నక్షత్రం వేసి చెప్పండి అని అడిగా. లేదు లేదు నేను అది చెప్పలేదు అని అంటున్నారు. మరి ఎవరో డాక్యుమెంట్స్ పోయాయి, అది ఎవరు కొట్టేశారో చెప్పారు. నేను ఏ నెలలో పుట్టానో చెప్పాలి కదా అని అడుగుతున్నా. దానికి మురళీకృష్ణ గారు చెప్పడం లేదు. మురళీకృష్ణ గారు వినబడుతుందా మీకు ఇప్పుడు రమేష్ గారి మాటలు? సార్ ఇప్పుడే వినపడలేదు ఇంకా. రమేష్ గారు ఒకసారి మాట్లాడండి. నేను 2 అంశాలు ఇప్పుడు చెప్పింది. ఒకటి, ఇలా తిరగడం అనేది ఇప్పుడు మీకు ఇవన్నీ కొత్తగా వచ్చినాయేమో కానీ, మా ఊర్లో చాటలో బియ్యం పోసి ఇట్లా దొంగలు పట్టుకుంటామని ఇలా ఇలా అంటే తిప్పడం ఓకే, అవన్నీ ఉన్నాయి. నేను అనేది అది కాదు. అవన్నీ ఫేకా లేదంటే నిజంగానే రియలా? కాబట్టి అల్లు పట్టడాలు, సకినాలు చేయడం ఇవన్నీ మా అమ్మమ్మల వాళ్ళు ఊర్లలో చాలా రోజులు చేశారు ఇట్లాంటివన్నీ. కానీ అవన్నీ తప్పు. వాటి గురించి అర్థమైన తర్వాత వెనక్కి వచ్చారు. వాటి వెనకాల ఉండే అది ఎందుకు తిరుగుతుంది, దానికి కారణం అర్థం కావాలంటే, అది మంత్రం వేస్తే ఇటు తిరుగుద్ది, అయ్యకపోతే అటు తిరుగుద్ది, రివర్స్ పోతే, ఇవన్నీ కాదు. అది అర్థం కావాలంటే మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ గురించి అర్థం కావాలి. ఆ న్యూరాలజీ అనేది ఒక సైన్స్ ఈ రోజు, అది అర్థం కావాలి. అందులో ఉండే ఆటో నర్వస్ సిస్టమ్ అని, లేకపోతే వాలంటరీ యాక్షన్స్ అని, ఇన్వాలంటరీ యాక్షన్స్ అని ఎలా ఉంటాయి, ఏమిటి, వాటి కారణాలు ఏమిటి, ఇది ఒక పెద్ద సైన్స్. ఇది అర్థం కావాలి. అది అర్థమైనప్పుడు అది ఎందుకు తిరుగుతాయి అనేది అర్థం అవుతుంది. ఓకే, ఇక రెండోది, ఓకే. మీరు ఛాలెంజ్ కానీ వారు ఛాలెంజ్ చేసింది కానీ, నేను కూడా వారికి ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఇవన్నీ మీరు ఛాలెంజ్ ఎందుకండి, ఒక చేస్తున్నారా? 10 దొంగతనం కేసులు అక్కడ పెడదాం. ఓకే. 10 దొంగతనం కేసులు, ఒక 10 మర్డర్ కేసులు అక్కడ పెడదాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలా పెండింగ్ ఉన్నాయి.
ఇప్పుడు చాలా మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు వందల కొద్ది ఉన్నాయి. ఇవన్నీ అయ్యో 10 అవో 10 అవో 10 అక్కడ పెడదాం. వారిని కనుక్కొని చెప్పమనండి. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, క్లూస్ టీమ్ ని, తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ని, వీటన్నిటిని ఎత్తేసి మన మురళీకృష్ణ గారిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీస్ విభాగాలు వెంటనే వారిని అత్యంత కీలకంగా ఈ నేర పరిశోధన విభాగంలో ముఖ్యమైన అవును. స్థానంలో నియమించాలని మనం రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేద్దాం. ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. ఆ ఛాలెంజ్ కు వారు అంగీకరిస్తే ఇవో 10 అవో 10 అవో 10 మొత్తం ఈ అవును. 30లో సగం కరెక్ట్ చెప్తారా లేకపోతే 75% కరెక్ట్ చెప్తారో చూద్దాం. అసలు ఇది పోనీ ఎందుకు ఒక్కటి పోలీస్ చెప్పినా సరిపోద్ది కదా. డిపార్ట్మెంట్ ఓకే, మురళి గారు విన్నారా? రమేష్ గారు మాట్లాడిన మాటలు విన్నారా? చెప్పడం అనేది చాలా ఏమంటాము, వినిపిస్తుందా? మనం ఎప్పుడైనా వినపడుతుంది. ఉంటది. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినబడుతుంది. రమేష్ గారు మీకు మురళి వాయిస్ వినబడుతుందా? మురళి గారి వాయిస్? రమేష్ ఓకే. గారు నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి. హలో. మాట్లాడండి, వినపడుతుంది. మీరు చెప్పారు కదా ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఆ డ్యూటీ అంతా నాది కాదు కదా సార్, మీరు చెప్పేదంతా. ఛాలెంజ్ తీసుకున్నప్పుడు చెయ్యాలి కదా. మీరు ఛాలెంజ్ నేను తీసుకునేటప్పుడు ఛాలెంజ్ దాన్ని మీకు ఇవ్వలేదు కదా. నేను ఛాలెంజ్ ఎవరికి ఇచ్చాను సార్? ఎవరికి ఇచ్చాను చెప్పండి. నేను చేస్తానని చెప్పానా? మొత్తం డిపార్ట్మెంట్ అంతా రాండి, నేను చేస్తాను, నేనే జ్ఞానిని, నేనే తెలివిగలవాడిని, నేనంత శక్తివంతవాడిని అని నేను చెప్పానా ఎక్కడైనా కూడా? మీరు ఏం చెప్పారు? ఋషి గారు నాకు ఒక మాట చెప్పారు, ఆయన ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా అన్నారు అని. ప్రూవ్ చేస్తా అన్నప్పుడు ఒక 10 కేసులు దొంగతనాయి, ఒక 10 హత్య కేసులు, ఒక 10 అమ్మాయిల మిస్సింగ్ కేసులు, 30 కేసులు ఇస్తాము, మీరు ప్రూవ్ చేసి చూపెట్టండి, అయిపోయి అంతే. ఇంకా పోయింది. ఆ ఛాలెంజ్ అంగీకరించండి. దాని ప్రూవ్ చేస్తే అసలు మీకు ఈ అవసరమే లేదు. గవర్నమెంట్ ను మేము డిమాండ్ చేసి గవర్నమెంట్ కి మిమ్మల్ని నేర పరిశోధక విభాగంలో పెట్టమని మేము డిమాండ్ చేస్తామని చెప్తున్నాం. మీకు ఎందుకు గవర్నమెంట్ కి ఇంత రిస్కులు, ఇవన్నీ పట్టుకోవడాలు, ఇవన్నీ సార్ మీకు అవసరం లేదండి సార్. అక్కడ దాకా డిపార్ట్మెంట్ అంతా మీరు డిపార్ట్మెంట్లో పెట్టి నేను అక్కడ వచ్చి కూర్చొని చేయండి, నన్ను అధిపత్యం చేస్తాను అని నేను అడిగానా? మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక దొంగతనాలు, హత్యలు జరుగుతూ ఉంటే, అమ్మాయిలు మిస్సింగ్ అవుతా ఉంటే, మీ దగ్గర ఒక శక్తి ఉండి దాన్ని వాడకుండా నోరు మూసుకొని ఉంటే మీరు నేరస్తులు అవుతారు కదా. నేరస్తుల్ని పట్టుకోగలిగిన వాళ్ళు ఆ శక్తి ఉంటే అది ఉపయోగించాలి కదా. సో దెన్ యూ హ్యావ్ టు, మీరు సమాజానికి సేవ చేయాలి కదా, మానవులకు సేవ చేయాలి కదా. అలాంటప్పుడు నేరాల్ని నిరోధించిన ఒక మంచి సమాజం ఏర్పడుతుంది కదా. మీరు ఆ విధంగా పట్టుకుంటారనే భయంతో రారు కదా. ఛాలెంజ్ స్వీకరించడానికి అలా రావాలి. ఇలా గోడ మీద అటు ఇటు జంపింగ్లు చేయొద్దండి. ఇఫ్ యూ హావ్ గట్స్, మీరు నిజంగానే మీరు అది చేసేది నిజమైతే దాన్ని నిరూపించడానికి మీరు ఏదో ఒక దాన్ని ఒప్పుకొని రావాలి. మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ప్రతి వాయిస్ రికార్డు ఏమొస్తుందంటే, స్వామి మాకు పరిష్కారమే దొరకట్లేదు ఎక్కడ తిరిగినా అంటే, ఏది మేము కంప్లైంట్ పెట్టాము, ఎక్కడున్నాడో లేదో, చనిపోయాడా లేదా, బతుకున్నాడా లేదా ఒకసారి చూస్ చేయండి అంటే చూస్ చేస్తున్నాను. కానీ అంతేగాని సొసైటీలో ఉండే వాళ్ళందరి కూర్చొని ఇదే నా డ్యూటీ, ఇదే నా పని అని నేను కూర్చొని చేస్తానని చెప్పానా? మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని అడగండి, వాళ్ళకి నా వాయిస్ చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ నేను చేయను, టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇవన్నీ చేస్తాను అని చెప్పుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఇలా చేశానని వీడియోస్ పెట్టడం దేనికి? మురళి గారు, మేము అడిగేది కూడా ఏవైతే దొరకని కేసులు పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఉన్నాయో ఆ కేసులే మీకు చెప్తామని చెప్తున్నాం. మీరు ఏదైతే లాంగ్ టర్మ్ పెండింగ్ అంటున్నారు అదే చెప్పండి. ఓకే రిషి గారు మీరు అడగండి. నాకు అవసరం లేదు సార్, నేను ప్రతి చెప్పేది నాకు నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో మీకు హెల్ప్ చేస్తాను, నేను చేస్తాను ఖచ్చితంగా అని ప్రతి వీడియోలో చెప్పున్నా నేను.
అదే దాని వెనకే ఒక మోసపూరితమైన అంతేకాదు ఉద్దేశం ఉంది అని మీరు అంటున్నారు. అన్ని తీసుకొచ్చి నా నెత్తిన రుద్దతాను మరి మీరు చేయండి వీడియోస్ చేయడం ఎందుకు? మరి మీరు వీడియోస్ చేసి ఇదిగో నేను చెప్పు ద్వారా ఇలాగ వాస్తవాలు చెప్తాను, సిగ్నల్ చెప్తాను అని మీరు ఆ వీడియోస్ చేసి ఎందుకు పోస్ట్ చేయటం? ఫాలోవర్స్ దేనికి నేను చెప్పలేదు. పెంచుకున్నారు? మరి మీరు ఫాలోవర్స్ పెంచుకున్నారు. నా వీడియోలో ఎక్కడైనా చెప్పానా? మరి చెప్పాల్సిన అవసరం లేదు, చూపించారు కదా. మీరు ఒకటి చెప్పి చూపించి చెప్పు తిరుగుతోంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? నేను ఒకటి అడుగుతున్నా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని నేను అంటున్నా. మోసం చేయలేదని మీరు టీవీ దగ్గరకు వచ్చి నిరూపించండి లైవ్ లో. మేము అవన్నీ నేను దాని వెనకాల ఉండే అన్ని నిరూపించండి. మోసం చేస్తున్నాను నిరూపించండి. ఏం మోసం చేస్తున్నాను? అసలు మోసం అంటే ఏంటి నిరూపించండి సార్. నేను నా 44 దశాబ్దాల నా జీవితమే ఇలాంటి మోసగాళ్ళని బయట పెట్టడం గానీ నేను నిరూపిస్తా గానీ నేను చేసే ప్రాక్టికల్స్ అన్ని అవే గానీ నిరూపిస్తా. మీరు నిరూపించండి వచ్చి. వినపడట్లేదు. మోసగాళ్ళు ఏం వినపడలేదు. నిరూపించండి. రిషి గారు మీరు చెప్పండి ఆయనకి. రిషి గారే కదా మీరు మోసం. నేను రోహిత్ అండి, రోహిత్ గారు రమేష్ గారు. మీరు మోసం చేయడం లేదు అన్నది నిరూపించండి అని అంటున్నారు. మీరు మోసం చేయట్లేదని నిరూపించాలి అంటే మిమ్మల్ని మీరేదో వీడియోస్ చేసి పెట్టడం, దాని తర్వాత ఎవరెవరో జనాలు మిమ్మల్ని అడగడం, ఇదంతా రహస్యంగా జరిగిపోతుంది. అది కాదు. ఇప్పుడు లైవ్ ముఖంగా మీరు 1 లేదా 2 అట్లీస్ట్ 1 లేదా 2 ఇక్కడ చేసి చూపించండి. సో జనం నమ్ముతారు. వినపడట్లేదు అసలు. ఒకసారి శ్రీకాంత్ ఆడియో వినపడలేదంట. వినపడుతుంటది లేండి. పవన్ గారు వినపడుతుందా? మురళి గారు వినపడుతుందా? ఏమైంది? అది మొత్తం వినపడట్లేదు అసలు. మురళి గారు మీ వాయిస్ వినపడుతుందండి నాకు. రమేష్ గారు మీ వాయిస్ వినపడుతుంది. కాదండి మీకు అర్థం కాలేదా? నేను రాకముందంతా ఆయనకు మీ వాయిస్ వినపడింది. నేను వచ్చిన తర్వాత చెవిలోంచి అది తీసేసి నాకు వాయిస్ వినపడతలేదు అంటున్నా. లేదు చెవిలో పెట్టుకున్నారు, కనబడుతున్నారు. శ్రీకాంత్ ఆడియో ఎందుకు వినపడలేదు? మన చెవిలో నుంచి అది తీసేశారు, ఇప్పుడు వినపడతలేదని. ఒకసారి మరో లింక్ పంపిస్తున్నారు. ఓకే మురళి గారు మీరు మోసం చేయట్లేదు అని నిరూపించడానికి మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఓకే మురళి గారు ఒకసారి ఇంకో లింక్ పంపిస్తారు. ఒకసారి శ్రీకాంత్ చూడండి. ఓకే రమేష్ గారు ఇంతకు ముందు ఊళ్ళల్లో ఇవి చేసేవారు అవి చేసేవారు అన్నప్పుడు ఆ ఊరుకో లేదంటే 4-5 ఊళ్ళకో అక్కడికే పరిమితం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా. సో 6కి వస్తాను. అప్పుడే నేను కాల్ చేయబాకండి, కొద్దిగా మీటింగ్లో ఉన్నాను. 6కి అటు. ఓకే రమేష్ గారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా